అవినీతి ఆరోపణల్లో ఇరుక్కుపోయిన మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం లండన్ పారిపోయాడు. ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐబీసీ క్లియరెన్స్ లో ముడుపులు తీసుకున్నట్టుగా చిదంబరంపై ఆరోపణలున్నాయి. అతని ఆఫీసులపై సిబిఐ 2 రోజుల పాటు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఇలాంటి టైంలో కార్తి చిదంబరం లండన్ వెళ్లడం విజయ్ మాల్యా కథను గుర్తుకు చేస్తుంది. ముఖర్జియా మీడియా ఛానల్ కు అనుమతి ఇవ్వడం కోసం కార్తి చిదంబరంకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై సిబిఐ అకస్మాత్తుగా ఎంక్వైరీ ప్రారంభించడమే కాకుండా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇదంతా రాజకీయ కుట్రాన్ని కార్తి చిదంబరం కొట్టిపారేసినా ఇప్పుడు లండన్ వెళ్లడం ఆరోపణలు నిజమనే ఊహాగానాలకు తావిస్తోంది. గతంలో బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా ఇలాగే లండన్ పారిపోయాడు. అక్కడ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ భారత్కు రాకుండా బ్యాంకులకు పైసా చెల్లించకుండా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇప్పుడు కార్తీ కూడా ఇదే తరహాలో లండన్ వెళ్లడంతో మరో మాల్యాలా మారడనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, 3 రోజుల క్రితం చెన్నైలోని చిదంబరం ఇంటిపైన అలాగే కార్తీ చిదంబరంతో పాటు 16 చోట్ల ఢిల్లీతో సహా ఈ సోదాలు జరిపారు. సిబిఐ జరిపినటువంటి సోదాల్లో కీలకమైనటువంటి ఆధారాలు స్వాధీనం చేస్తున్నారు. ఇది రాజకీయంగా మాత్రం ఇది కక్ష సాధింపు చర్యగా కొట్టిపడేసే ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తిగా సిబిఐ వద్ద ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అరెస్టు భయంతో కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్ళిపోయాడు, లండన్ కు వెళ్ళిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. నిన్న ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ధృవీకరించాడు. 2 రోజుల నుంచి కూడా చిదంబరం ఆచూకీ లేకపోవడం, సిబిఐ అధికారులు మరొకసారి కూడా విచారణకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడా అన్నటువంటి అనుమానంతో సిబిఐ అధికారులు ఎయిర్పోర్ట్ అథారిటీస్ ను సంప్రదించారు. దీంతో ఆయన లండన్ వెళ్ళిపోయినట్టు వాళ్ళు ధృవీకరించడంతో ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా తిరిగి ఆయన లండన్ ఎందుకు వెళ్లారు, ఎప్పుడు వస్తారు, లేదా సాధారణమైనటువంటి పర్యటన లేదా తప్పించుకునేటువంటి పర్యటన అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తానికి ఒకవేళ ఆయన కావాలనే వెళ్ళిపోతే కనుక విచారణ కోసం తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే రాజకీయంగా మాత్రం తమిళనాడులో కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యగా అందరూ కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ 2008లో ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి విదేశీ పెట్టుబడులు రావడంపై దీంట్లో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం ద్వారా కార్తీ చిదంబరమే ఇదంతా కూడా మేనేజ్ చేసినట్టుగా ఆధారాలు రావడం, కేసు కూడా నమోదు కావడం, త్వరలోనే అరెస్ట్ అవుతారన్నటువంటి వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా కార్తీ చిదంబరం విదేశాలకు రైట్, థ్యాంక్ యూ మురళి.